నెర్రిలిచ్చిన గోడలు, బూజు పట్టిన గదులు, విరిగిన కుర్చీలు, వెలగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, ఎందుకు పనికిరాని ఫర్నిచర్, పైగా పాడుబడిన భవనాలు. రాజమహేంద్రవరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దుస్థితి ఇది. గత వైసీపీ సర్కార్ చేసిన పాపాల ఫలితంగా ఈ ప్రాంగణం ప్రాభవం కోల్పోయింది. తెలుగు భాషాభివృద్ధితో పాటు సంగీతం, సాహిత్యం, కళలకు ప్రాణం పోసేందుకు 1995లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హైదరాబాద్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. వీటికి అనుబంధంగా అప్పట్లోనే శ్రీశైలం, రాజమహేంద్రవరం, కూచిపూడిలో సాహితీ పీఠాలు ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించి ఎంతో మందిని భాషా నిపుణులు, విద్వాంసులు, కళారత్నాలుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు వర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ వర్సిటీ సమస్యల పరిష్కారం కోసం కనీస చర్యలు తీసుకోలేదు. సాహితీ పీఠాలపైన సీతకన్ను వేసింది. అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా సిబ్బందిని నియమించలేదు. ఫలితంగా నిరంతరం కళల ప్రదర్శనతో కళకళలాడే రాజమహేంద్రవరంలోని కళాక్షేత్రం కళావిహీనంగా మారింది. దానికి పూర్వవైభవం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం బొమ్మూరులో గత ఏడాది శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి భాషకు, కళలకు ప్రాణం పోసింది. వర్సిటీ ఏర్పాటై ఏడాది గడిచినా సమస్యల ఊబిలోంచి బయటపడలేదు. రాజమహేంద్రవరం సాహితీ పీఠానికి అప్పట్లో 45 ఎకరాలు కేటాయించి భవనాలకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 25 ఎకరాలను ఇతర సంస్థలకు కేటాయించింది. ప్రస్తుతం వర్సిటీకి 20 ఎకరాలు మాత్రమే ఉంది. వర్సిటీ భవనాల కోసం మరో 30 ఎకరాలు అవసరమని నిపుణులు తేల్చారు. స్థలాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. గత ఏడాది మేలోనే యూనివర్సిటీ ప్రారంభమైన భవనాలు, వసతులు లేక కొత్త కోర్సులు ప్రారంభించలేదు. ఈ ఏడాది కోర్సులు ప్రారంభించేందుకు భవనాలు, వసతుల కోసం 40 కోట్ల నిధులు ఇవ్వాలని వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాలేదు. కోర్సులు ప్రారంభిస్తే తరగతి గదులు, వసతుల కల్పన ఎలా అని అధికారులు సతమతమవుతున్నారు. కోర్సుల ప్రారంభంపై కళాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే యూనివర్సిటీ మన రాజమండ్రిలో ఉందనేసరికి ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ కోర్సులన్నీ పెట్టిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చాలా ఎక్కువగా జాయిన్ అవుతారండి ఇందులో. ఎందుకంటే మ్యూజిక్, డాన్స్, యోగా అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ MA వరకు చెప్తారు కాబట్టి చక్కగా నేర్చుకోవచ్చు. తర్వాత తరాలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా కూచిపూడి గురించి, మన హిస్టరీస్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఈ విశ్వవిద్యాలయం ద్వారా తెలుసుకోవడం వల్ల బాగుంటుంది. కొంచెం కష్టంగా ఉంది. రోడ్ అనేది కొంచెం బాగాలేదు. బస్సెస్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. మేమైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తున్నాం. ఇక్కడైతే MA, డిప్లొమా, PhD అవన్నీ కూడా పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎలాగైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మొత్తం అన్నీ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే అన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే సమస్యలు తీరడం లేదని, వాటిని సీఎం చంద్రబాబు త్వరగా పరిష్కరించాలని కోరామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్స్ కొంచెం పాతపడినాయి కాబట్టి కొంచెం ఏమన్నా మోడిఫికేషన్ లాంటివి చేసినా సరిపోయింది సార్. నెక్స్ట్ ఇంకా కోర్సులు తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కొంచెం సహాయం చేస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్లో మనకి ఎన్నైతే కోర్సులు ఉన్నాయో తెలుగు యూనివర్సిటీలో అన్ని కోర్సులు ఇక్కడ రావాలి. అక్కడ చాలా కోర్సు, థియేటర్స్, యాక్టింగ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, ఫిల్మ్ రైటింగ్ ఉంటుంది, యానిమేషన్ ఉంటుంది, మిమిక్రీ ఉంటుంది, MA మ్యూజిక్ ఉంటుంది, భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కళ్ళు మనకి రావాల్సింది. ఇక్కడ ఎందుకంటే కళ్ళకి యూనివర్సిటీ అంటే ఒకటి ఉండాలి. ఇంకా మన యూనివర్సిటీకి వచ్చి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫర్నిచర్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. వచ్చే దారి కూడా సరిగ్గా రాళ్ళతో గతుకులతో ఉంది, అది కూడా డెవలప్ అవ్వాల్సి ఉంది. ఎక్కువ కోర్సులు మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి బిల్డింగ్ సదుపాయం లేదు. ఉన్న బిల్డింగ్లు రెనోవేషన్ చేస్తే తప్ప మేము ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము 1 టైం గ్రాంట్ కింద 40 కోట్లు అడగడం జరిగింది. అది ఇస్తే అకాడమిక్ బ్లాక్ తయారవ్వాలి, ఒక ఆడిటోరియం తయారవ్వాలి, బాయ్స్ హాస్టల్ ఒకటి కట్టుకోవాలి. త్వరలోనే
ప్రభుత్వం గ్రాంటు వస్తుందని నేను ఆశిస్తున్నాను. పొట్టి శ్రీరాములు వర్సిటీకి నిధులు మంజూరు చేసి సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని విన్నవిస్తున్నారు. రాజమహేంద్రవరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలు అలాగే విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రాంట్ వెంటనే విడుదల చేయడం ద్వారా శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించేలా, అదేవిధంగా పూర్తి స్థాయిలో కోర్సులను సత్వరం ప్రారంభించి ఈ యూనివర్సిటీకి పూర్వవైభవం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.